ఫిబ్రవరి 9 అమావాస్య. ఇది 100 సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి, ఈ రోజున మీరు మర్చిపోకుండా బెల్లంతో ఇలా చేయండి. బెల్లంతో ఇలా చేస్తే చాలు, భూములు, బంగారంతో పాటు మీరు కోరుకున్నది మీ సొంతమవుతుంది. మీరు కోరుకున్నది ప్రతిదీ కూడా మీకు దక్కటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు. ఎందుకంటేనండి, రేపు వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ అమావాస్య తిథి రోజున కనుక మనం విధి విధానంగా ఈ బెల్లం పరిహారాన్ని ఆచరిస్తే మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మనం భూములు, బంగారంతో పాటు మన శత్రువులని మనం దూరం చేసుకోవచ్చు, శత్రుత్వం అంతం చేసుకోవచ్చు, అలానే కాకుండా అప్పుని తీర్చుకోవచ్చు, అనేక రకాలుగా కూడా మనం పరిహారాన్ని సిద్ధింపబడేలాగా చేసుకోవచ్చు అని మనకు పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట. ఎందుకంటేనండి, శుక్రవారం ఫిబ్రవరి 9 చాలా శక్తివంతమైన రోజు. ఇది అమావాస్య ఏంటంటే మామూలుది కాదన్నమాట, చాలా శక్తివంతమైనదిగా చెప్పబడుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఏంటంటే బెల్లం పరిహారం చేయండి. బెల్లం గురించి మనందరికీ తెలిసిందే, బెల్లము ఎంత శుద్ధి అయిన పదార్థమో మనందరం కూడా అంటే తెలిసిన విషయమే కదండి. కాబట్టి అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా బెల్లం పరిహారం చేస్తే 100% ఫలితం వస్తుంది. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పరిహారాన్ని మర్చిపోకుండా చేసుకోండి, చాలా అద్భుతమైన ఫలితం వచ్చి మీ జీవితం మారిపోతుందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే, అమావాస్య తిథి రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటూ బెల్లం పరిహారము చేస్తే తప్పనిసరిగా ఫలితం రావటం మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది అని మనకు పండితులు చెబుతున్నారన్నమాట. ఎందుకంటే బెల్లం అనేది చాలా అద్భుతమైన పదార్థంగా పరిగణించబడుతుంది. దేవుళ్లకు, దేవతలకు బెల్లము నివేదన చేస్తే నివేదన అవుతుంది, పరిహారము చేస్తే పరిహారము సిద్ధిస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఏంటంటేనండి, మర్చిపోకుండా బెల్లం పరిహారం ఆచరించండి. ముఖ్యంగా అమావాస్య తిథి రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటూ బెల్లం పరిహారము చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది. మనం ఏంటంటే అమావాస్య గురించి చెప్పుకోవాలంటే గుర్తుపెట్టుకోండి, అమావాస్య చాలా శక్తివంతమైనది. ఒక్కొక్క నెలలో వచ్చే అమావాస్యకు ఒక్కొక్క శక్తి ఉంటుంది. కొన్ని నెలల్లో వచ్చే అమావాస్యలు కొన్ని అతీంద్రియ శక్తులతో కూడి వస్తాయి. కొన్ని అతీంద్రియ శక్తులతో కలిసి అమావాస్య వచ్చినప్పుడు దాన్ని అంటే కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన అమావాస్యగా పరిగణించబడుతుందన్నమాట. అలానే కాకుండా ప్రతి నెలలో వచ్చే అమావాస్యకు ఇప్పుడు వచ్చే అమావాస్యకు చాలా తేడా ఉందని కూడా మనకు పండితులు చెబుతున్నారన్నమాట. ఎందుకంటే శుక్రవారం అమావాస్య వచ్చిందంటే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. అమ్మవారికి అమావాస్య అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈరోజు చేసే పరిహారం కానీ, పని కానీ, అలానే కాకుండా ఏదైనా పూజ కార్యక్రమాలు కానీ అమ్మవారు చాలా అంటే సంతోషిస్తారనమాట. ఆ అమ్మవారు ఖచ్చితంగా అవి స్వీకరిస్తారని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. అలాగే కాకుండా ఏంటంటే అమావాస్య తిథి రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలను మనం కనుక ఆచరించుకుంటే మన జీవితంలో దారిద్ర్యం అనేది ఉండదన్నమాట. దారిద్ర్యం అనేది తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది అని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటేనండి, అమావాస్య తిథి రోజున ఏంటంటే సూర్యోదయానికి ముందే ఖచ్చితంగా నిద్ర లేవాలి. సూర్యోదయం అయిపోయేంత వరకు కూడా మనం పడుకుంటే మనకు దరిద్రం పట్టి పీడిస్తుంది. ఆ దరిద్రం ఏంటంటే కనుక 7 ఏళ్ల వరకు కూడా ఉంటుందని శాస్త్రం చెబుతుంది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుకనండి, ఖచ్చితంగా అమావాస్య తిథి రోజున తల స్నానం ఆచరించాలి. వీలుండే వారు 2 పూటల స్నానం చేస్తే చాలా మంచిది. లేనివారు 1 పూటనైనా సరే తల స్నానం ఆచరించాలి. లక్ష్మీదేవికి అమావాస్య ఇష్టం కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు లక్ష్మీదేవి పూజ చేయాలి. అంటే పూజ చేయటం అంటే పెద్దగా ఆడంబరం ఏమీ లేదు. చిన్న దీపం పెట్టి పుష్పాలను సమర్పిస్తే లక్ష్మీదేవి అంటే సంతోషించి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని శాస్త్రం చెబుతుంది. అమావాస్య రోజు నలుపు రంగు దుస్తువులని అస్సలు ధరించకూడదు. అమావాస్య రోజు మీరు ఏ పరిహారము చేసినా అది మీకు సిద్ధిస్తుంది. అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించిన వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని కావలసినంత సంపదను ఇస్తుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది. అలానే కాకుండా అమావాస్య తిథి రోజున మాంసాహారం, మద్యపానానికి దూరం ఉంటే చాలా మంచిది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఇవన్నీ కూడా తెలిసే ఉంటాయి. అయినప్పటికీ కూడా మనం చేయగా మన జీవితంలోకి దరిద్రాన్ని మనం తెచ్చుకుంటాము. అమావాస్య రోజు పితృదేవతలకు నమస్కారం చేసిన, పితృదేవతలకు నీళ్లను వదిలినా, పితృదేవతలకు చక్కగా ఏంటంటే తర్పణం వదిలినా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అలాగే కాకుండా దేవుణ్ణి ఆరాధించిన దైవ బలం కలుగుతుందన్నమాట. కాబట్టి ఇలాంటి నియమాలను అమావాస్య తిథి రోజున ఖచ్చితంగా ఆచరించండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి, మనం ఉదయం పూజ చేసుకున్నా, సాయంత్రం పూజ చేసినా, ఎప్పుడు పూజ చేసుకున్నా సరే ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ ఈ పరిహారాన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికి ఖచ్చితంగా భూలాభంతో పాటు బంగారం కొనే యోగంతో పాటు వాహన వస్తు లాభం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారన్నమాట. శాస్త్రంలో ఏం చెప్పబడుతుందంటే కనుక అమావాస్య తిథి రోజున ఖచ్చితంగా బెల్లం పరిహారం చేయాలి. బెల్లం పరిహారం చేస్తే ఖచ్చితంగా అది సిద్ధిస్తుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన యొక్క స్థితిగతి బాలేనప్పుడు
కూడా మనం పరిహారం చేస్తే అది మనకు అనుకూలించదు. దైవబలం ఉన్నప్పటికీ కూడా మన యొక్క గ్రహస్థితి అనేది బాగుండాలి. అలాగే కాకుండా ప్రకృతి కూడా మనని అనుగ్రహించాలి. అలాంటప్పుడే మన పరిహారం సిద్ధించి చక్కటి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. అలానే మనకేంటంటే చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. బెల్లం ఏంటంటే చాలా అద్భుతమైన పదార్థంగా పరిగణించబడుతుంది. కాబట్టి బెల్లంతో మనం ఏది చేసినా మనకు బాగా కలిసి రావటానికి అవకాశం ఉంటుందన్నమాట. బెల్లం అనేది చాలా వరకు కూడా చాలా శుద్ధి అయిన పదార్థం అనమాట. కాబట్టి మనం బెల్లాన్ని తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి బంచెస్ ఏంటంటే మనకు దొరుకుతూ ఉంటాయి బెల్లం గడ్డలు. నార్మల్గా ఆ బెల్లం గడ్డని తెచ్చుకుంటే మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. అది చూసి మీరు ఆశ్చర్యపోతారు. భూమి ఉంది కానీ మేము అక్కడ ఇల్లు కట్టుకోలేకపోతున్నామండి, భూజాగ ఉంది కానీ మేము అసలు కూడా అక్కడ ఏది ప్రారంభించలేకపోతున్నామని మీరు బాధపడుతున్నా, లేదంటే బంగారం కొనాలని మీరు అనుకుంటున్నారు కానీ బంగారం కొనలేకపోతున్నారు, బంగారం కోసం డబ్బు కూడా దాచాం కానీ అది ఖర్చు అయిపోయిందండి అని మీరు బాధపడుతున్నా సరేనండి, ఈ పరిహారం చేయండి. ఇంత సైజులో ఉండే బెల్లం గడ్డని తీసుకొని కూడా మీరు పరిహారం చేయొచ్చు. నార్మల్గా ఏంటంటే కనుక మనకు పావు కిలోకు కొంచెం తక్కువగా బెల్లం దొరుకుతూ ఉంటుంది. చిన్న చిన్న బంచులు కూడా మనకు బెల్లం దొరుకుతుంది, బెల్లం గడ్డ దొరుకుతుంది ఉంటుంది కదా, ఆ బెల్లం గడ్డని తీసుకోండి. మహా అంటే 35 రూపాయలు పెడితే ఒక చిన్న బెల్లం గడ్డ వస్తుందండి, దాన్ని తీసుకోండి. లేకపోతే మనం బెల్లం గడ్డని తీసుకుని అందులో నుంచి సగ భాగాన్ని తీసుకుని కూడా మనం పరిహారం చేయొచ్చు. మనం ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా భూలాభం కలుగుతుంది, ఇల్లు కట్టుకోగలుగుతాం, బంగారాన్ని కొనగలుగుతాము, భూముల కారు వాహన లాభాన్ని కూడా మనం పొందగలుగుతామని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. అమావాస్య తిథి రోజున శుక్ర అమావాస్య కాబట్టి దీన్ని చాలా శక్తివంతమైన అమావాస్యగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ రోజున తప్పకుండా తలస్నానం ఆచరించి లక్ష్మీదేవిని ఆరాధించుకుని ఆ తర్వాత ఈ పరిహారం చేయాలి. బెల్లాన్ని తీసుకొని బెల్లం పైన బొగ్గుతో గుర్తుపెట్టుకోండి. శాస్త్రం ఏం చెబుతుందంటే కనుక నల్లని కాటుకతో కానీ బొగ్గుతో కానీ బెల్లం పైన రాయాలి. ఏం రాయాలంటే కనుక మీరు ఏది కొనుగోలు చేయాలనుకుంటున్నారో, ఏది మీరు కోరుకుంటున్నారో, ఏది మీ సొంతం కావాలనుకుంటున్నారో అలా మీరు ఏంటంటే బొగ్గుతో కానీ ఆడవాళ్ళు పెట్టుకునే కాటుకతో కానీ చక్కగా బెల్లం పైన రాయాలి. మాకు భూలాభం కలగాలి. ఇప్పుడు నా పేరు లత, లత అంటే చక్కగా నేను ఇప్పుడు లతనండి, నా పేరు లత అనుకోండి. ఇలా నీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అనమాట. ఉదాహరణ ఏంటంటే నా పేరు పేరు పైన లత అని రాసేసి కింద మాకు భూలాభం కలగాలి అనేసి మనం రాయాలన్నమాట. అలా రాసేసిన బెల్లాన్ని ఏంటంటే కనుక వేప చెట్టు మొదట్లో కానీ మర్రి చెట్టు మొదట్లో కానీ లేదంటే నార్మల్గా వచ్చేసి మీరేంటంటే కనుక నార్మల్గా వేప చెట్టు మర్రి చెట్టు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక రావి చెట్టు మొదట్లో కానీ పెట్టాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మర్రి చెట్టు మొదట్లో పెడితే ఖచ్చితంగా 41 రోజుల్లో ఏదో ఒక ఫలితాన్ని చూడగలుగుతారు, ఏదో ఒక వార్తని వినగలుగుతారు. మర్రి చెట్టుకు అంతటి శక్తి ఉంటుందని శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి దగ్గరలో ఉండే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడే రాసేసి చక్కగా గోతిని తీసేసి బెల్లాన్ని అందులో పెట్టేసి కుడిపియండి. అలా చేయటం వల్ల కూడా ఫలితం వస్తుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక వేప చెట్టు మొదట్లో పెట్టిన మనకు ఫలితం వస్తుంది. అలానే దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక రావి చెట్టు మొదట్లో పెట్టిన ఫలితం వస్తుంది. కానీ మర్రి చెట్టు మొదట్లో అమావాస్య తిథి రోజున కనుక పెట్టుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం అనేది మీ కళ్ళతో మీరు చూడగలుగుతారని మనకు పురాణ గ్రంథంతో పాటు సిద్ధశాస్త్రంలో కూడా రాయబడింది. సిద్ధశాస్త్రంలో ఈ పరిహారం కొంత లక్షల మంది కూడా అమావాస్య తిథి రోజున ఆచరిస్తారని చెప్పడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే నార్మల్గా చాలా చిన్న పరిహారం నమ్మకంతో చేయాలి కానీ మనకు ఫలితం వస్తుంది, రాదు అని కానీ ఏమీ ఉండదన్నమాట. ఎందుకంటే ఖచ్చితంగా మన ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుందని కూడా మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి చేయటం వల్ల మనకు మంచి జరుగుతుంది. ఫలితం ఒక్కసారి రాకపోతే ఆ పరిహారం వేస్ట్ అని కాదు, 1-2 సార్లు మనం ప్రయత్నించాలి. ఒక 30 రూపాయలు మనం వేస్ట్ అయిపోతాయి కానీ మనకు ఎంతలా ఫలితం వస్తుంది, ఆ యొక్క మన సమస్యకు తగ్గట్టు మనం ఏదో ఒక వార్తను వింటాము. కాబట్టి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, చెయ్యండి, నమ్మకంతో చెయ్యండి. ఖచ్చితంగా మీకు ఏదో ఒక లాభం అనేది కలగటానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆ బెల్లం పైన ఏంటంటే 10 కోరికలు 10వి మనం రాయకూడదు. ఏంటంటే ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, నేను లత అని పైన రాశాను, కింద ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము, నా కోరిక తీరాలి అనేసి రాయొచ్చు. లేకపోయినా మనం ఏంటంటే నేను కారు తీసుకోవాలనుకుంటున్నారు, నాకు కారు కావాలి, ఇలా రాయాలన్నమాట. లేదంటే చేతిలో పట్టుకొని ప్రకృతితో మనం చెప్పుకోవాలి, ఓ ప్రకృతి మాట మా యొక్క కోరికను తీర్చు అనేసి మనం చక్కగా ఏంటంటే బెల్లాన్ని పాతి పెట్టాలండి. రాయడం వల్ల ఏమవుతుందంటే కనుక చక్కటి ఫలితం వస్తుందన్నమాట. ఖచ్చితంగా అది తీరటానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెప్తున్నారు. కాబట్టి అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా ఆచరించేసి మంచి శుభ ఫలితం పొందండి. చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. మీరు కోరుకున్నది కొనుగోలు చేయగలుగుతారు. కొంతమందికి భూమి కొనాలని ఉంటుంది,
100 జాగాలున్న చాలని కోరుకుంటారు. కొంతమంది ఏంటంటే మాకు ఒక అర్ధ తులం బంగారం ఉన్న చాలని కోరుకుంటారు. కొంతమంది మాకు అసలు వాహనాలు లేవండి, ఏదైనా వాహనం ఉంటే బావుండని కోరుకుంటారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుందండి. అది తీర్చుకోవడానికి అమావాస్య మనకు అనుకూలిస్తుంది. ఆ రోజున బెల్లం పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వెంటనే ఫలితం వస్తుందా అండి అంటే వెంటనే ఈ రోజు చేయగానే రేపే మీరు కార్లను, భూములను, బంగారాన్ని కొంటారని కాదు. కానీ కొంటారు. కానీ కొంచెం సమయం పడుతుందని మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఆచరించండి, ఫలితం పొందండి. మీ జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి. మీరు ఏదైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఏంటంటే ఈ అమావాస్య తిథి రోజున చక్కగా ఆచరించండి, ఫలితం వస్తుంది. అలానే కాకుండా నమ్మకంతో చేయండి. మీరు అంటే 41 రోజుల్లో కానీ, 3 నెలల 15 రోజుల్లో కానీ, 6 నెలల లోపు కానీ ఏదైనా ఒకటి కొనుగోలు చేస్తారు. లేదంటే వాటికి తగ్గట్టు ఏదైనా అంటే ఆ యొక్క అంటే భూలాభానికి తగ్గట్టు ఏదైనా ఒక వార్తను వినటం, లేదంటే వాహనానికి తగ్గట్టు ఏదైనా ఒక వార్తను వినటం, ఇలాంటివి చూడగలుగుతారని కూడా మనకు పండితులు వివరంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆచరించండి. శాస్త్రాల్లో చెప్పబడ్డవండి ఇవన్నీ కూడా మనకు చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. ఇక ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరించండి. ఇలా చేయటం వల్ల మీకు ఖచ్చితంగా ఫలితం వస్తుందన్నమాట. ఈ అమావాస్య తిథి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఎప్పుడు చేసినా మీకు మంచి అంటే ఫలితం వస్తుంది, మీ జీవితం మారిపోతుందని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. ఇక రెండో పరిహారం విషయానికి వచ్చినట్టయితే అప్పుని తీర్చుకోవటానికి, అప్పు నుంచి బయటపడటానికి. అప్పులు ఉన్నాయని చాలా మంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అప్పు తీరటం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్లకు ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు. ఈ రోజున కనుక ఈ పరిహారం చేసుకుంటే అప్పు కోట్లల్లో ఉన్నా సరే తీరిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి. ఖచ్చితంగా చిన్న బెల్లం ముక్క కావాలి, 2 యాలకులు కావాలి, ఒక గుప్పెడంత రాళ్ళ ఉప్పు కావాలి, చిటికెడు కుంకుమ పసుపు, 11 రూపాయలు, ఇవన్నీ కూడా కావాలన్నమాట. వీటితో మనం పరిహారం చేస్తే మన అప్పు అనేది తీరిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. ఇది శాస్త్రాల్లో అంటే చెప్పబడ్డ పరిహారం. పూర్వకాలంలో అప్పు ఉండేవారు ఈ పరిహారం ఆచరించేవారని, ఈ పరిహారం చేసుకోవటం వల్ల వాళ్ళ అప్పు అనేది మెల్లిమెల్లిగా తీరిపోయేదని చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఏంటంటేనండి, అప్పు ఉంది, అప్పు తీరటం లేదు, ఎంత ప్రయత్నించినా కానీ అప్పు నుంచి మేము బయటపడటం లేదండి, అసలు మా అప్పు ఎందుకు తీరటం లేదో కూడా మాకు తెలియదండి అని కనుక మీరు బాధపడుతున్నట్టయితే ఈ పరిహారం ఆచరించండి. ఖచ్చితంగా మీ అప్పు ఎంతో కొంత తీరుతుంది. అప్పుకు సంబంధించిన డబ్బు ఏదో ఒక రూపంలో మీ చేతికి అందుతుంది. అలానే కాకుండా అప్పుని తీర్చుకోవడానికి కూడా ఈ పరిహారం సిద్ధిస్తుందని శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి తప్పకుండా అండి ఈ పనిని చెయ్యండి. ఈ రోజే అండి అంటే అన్నీ ఒకటేసారి చేసుకోవచ్చా అండి అంటే కనుక ఒక పరిహారం ఉదయం చేస్తే ఇంకొక పరిహారం సాయంత్రం చేయండి, ఇంకొక పరిహారం మధ్యాహ్నం, ఇలా చేసుకోండి. కానీ అన్ని కలిపి ఒకటేసారి మాత్రం చెయ్యకండి. మీకు ఏది అవసరం ఉంటుందో అది చేసుకోండి, ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఎందుకంటే చాలా శక్తివంతమైన అమావాస్య, చాలా పవర్ఫుల్ అమావాస్య. కాబట్టి ఈ రోజున కనుక మీరు ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. తలస్నానం చేసేసి లక్ష్మీదేవికి దీపం పెట్టి ఇది అమ్మవారి పటం ముందు చేసుకోవాలి. అప్పు తీరాలి, అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి, అదృష్టం కలిసి రావాలి, బాగుండాలి, మాకు కూడా అప్పు ఉండకూడదండి, మాకు చాలా అప్పుతో ఇబ్బంది పడిపోతున్నాము అనుకునేవారు ఈ పరిహారం అయితే ఆచరించండి. మనం చెప్పాం కదా, ఖచ్చితంగా పసుపు రంగు వస్త్రం తీసుకోండి, లేకపోతే ఎరుపు రంగు వస్త్రమైనా సరే వాడొచ్చు. ఇలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే చిన్న బెల్లం ముక్క పెట్టండి. బెల్లం ఎందుకు పెట్టాలండి, బెల్లం గురించి ఇంతగానో చెప్తున్నారు కదా, బెల్లంతో నిజంగా జరుగుతుందా అండి అంటే చెయ్యండి, 100% మీరు ఆశ్చర్యపోతారండి. 100% మీకు సిద్ధించి ఫలిస్తుందన్నమాట పరిహారం. ఇలా వస్త్రం పరిచిన తర్వాత అందులో చిటికెడు కుంకుమ పసుపు, ఒక గుప్పెడంత రాళ్ళ ఉప్పు ఎప్పుడు కూడా నెగిటివ్ని తీసేయటానికి, ఆ పరిహారం సిద్ధించడానికి పనిచేస్తుంది. ఆ తర్వాత కుంకుమ పసుపు మంగళకరమైనవి, శుభకరమైనవి. అనంతరం వచ్చేసి 2 యాలకులు ధనాన్ని రప్పించడానికి ది బెస్ట్గా పనిచేస్తాయి. ఆ తర్వాత బెల్లము నివేదన అవుతుంది కాబట్టి వీటితో కలిపి పెడుతున్నాం కాబట్టి బెల్లం అప్పుని తీరుస్తుంది. కావున ఏంటంటే కనుక మనకు మంచి శుభ ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. ఇక 11 రూపాయలు పెడుతున్నాం కదా, ఈ 11 రూపాయలు ఎందుకంటే కనుక డబ్బు పరిహారము చేస్తే తప్పకుండా సిద్ధిస్తుంది. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైన ఈ పరిహారంలో మనము చక్కగా అంటే ఇలా డబ్బుని పెట్టాలన్నమాట. 11 రూపాయలే పెట్టాలని రూల్ ఏమీ లేదు, 5 రూపాయలు కూడా పెట్టొచ్చు. మన ఇష్టాన్ని బట్టి మనం ఎంతైనా పెట్టుకోవచ్చండి, ఎంతైనా సరే పెట్టి పరిహారం చేయొచ్చు. అంటే మరి రూపాయి 2 రూపాయలు పెట్టకండి, పెడితే 5 పెట్టండి, లేదంటే 11 పెట్టండి. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎంతనైనా సరే పెట్టుకోండి. ఇంత పెట్టిన తర్వాత ఏంటంటేనండి చక్కగా మూట కట్టండి. మూట కట్టేసి సంకల్పం చెప్పుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి అమ్మవారికి
సంకల్పం చెప్పుకున్న తర్వాత చక్కగా దీన్ని తీసుకెళ్ళి దేవతా వృక్షాలు ఉండే అంటే స్థలం ఉంటుంది. కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి మర్రి చెట్టు దగ్గర దేవుడు ఉంటాడు, వేప చెట్టు దగ్గర దేవుళ్ళు అంటే ఉంటూ ఉంటాయి. అక్కడ గుళ్ళు కూడా ఉంటారు, అంటే గుళ్ళు కూడా కడుతూ ఉంటారు, పూజిస్తాము, మనం పూజలు చేస్తాము, మనకు ఇలా ఆలయాలు ఉంటాయి కదా. అక్కడ ఏంటంటే తీసుకెళ్ళి ఆ యొక్క ఆలయం ప్రాంగణంలో దీన్ని వదిలేయండి. అంటే మీరు మీ ఇష్టాన్ని బట్టి ఆలయం ప్రాంగణంలో కూడా వదిలేయొచ్చు, ఆ యొక్క చెట్టు మొదట్లో కూడా పెట్టొచ్చు. పెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. అలా వచ్చేసిన తర్వాత ఏమవుతుందంటే కనుకనండి, అప్పు తీరిపోతుంది. అప్పు తీరే మార్గాలు తెలుస్తాయి. ధనం ఏదో ఒక రూపంలో మీ చేతికి అందుతుంది. డబ్బు రావటమే కానీ పోవటం అనేది అస్సలు జరగదని శాస్త్రం చెబుతుంది. కాబట్టి అప్పు తీరాలన్నా, అప్పుని తీర్చుకోవాలన్నా, చాలా అద్భుతమైన ఫలితం పొందాలన్నా, అప్పు నుంచి మీరు బయటపడాలంటే ది బెస్ట్ పరిహారం ఇది. 100 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ అమావాస్య తిథి రోజున కనుక మీరు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా అప్పు తీరిపోతుంది. ఈ రోజు పెట్టే దీపానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అప్పుని తీర్చుకునే పరిహారానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందని శాస్త్రంలో చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఆచరించేయండి. ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి. జీవితంలో ఉండే కష్టాలను తీర్చేసుకోండి. అప్పు నుంచి మీరు అంటే బయటపడండి. అప్పు అనేది తీరిపోవటానికి ది బెస్ట్ పరిహారంగా శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఆచరించేసి మంచి శుభ ఫలితం పొందండి. ఇది రెండో పరిహారం. ఇది కూడా బెల్లానికి సంబంధించింది. ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి. మనం పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టి పరిహారం చేసి ఫలితం రాక ఇబ్బంది పడాల్సిన పనే లేదు కదా. మన ఇంట్లో ఉండే వాటితోనే పరిహారం చేసేసి మనం ఫలితం పొందవచ్చు. మన జీవితాన్ని మనం మార్చుకోవచ్చు. జీవితంలో ఉండే అప్పుల బాధల నుంచి మనం బయటపడవచ్చు అని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. గ్రంథాల్లో ది బెస్ట్ పరిహారంగా శాస్త్రం చెబుతుంది. అంటే ముఖ్యంగా అప్పుకు సంబంధించిందనమాట. అప్పు తీరటానికి, అప్పు నుంచి బయటపడటానికి, అప్పుకు సంబంధించిన సమస్యతో బాధపడే వారికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అని పండితులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆచరించుకోండి. చాలా అద్భుతమైన ఫలితం వచ్చి మీ జీవితం మారిపోతుంది. చాలా వరకు కూడా మీరు అద్భుతాన్ని చూస్తారని చెప్పుకోదగ్గ విషయం అనమాట. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి, ఇది కూడా బెల్లానికి సంబంధించిందే. అమావాస్య తిథి రోజున మీరు ఈ 2 పరిహారాలు చేసుకోకపోయినా ఈ 3వ పరిహారం అయితే తప్పనిసరిగా చేసి తీరాలని శాస్త్రం చెబుతుంది. ఇదేంటంటే మీకు ఉద్యోగ ప్రాప్తి కోసము, వివాహ ప్రాప్తి కోసము, సంతాన ప్రాప్తి కోసము ఈ పరిహారం చక్కగా సిద్ధిస్తుందని శాస్త్రం చెబుతుందన్నమాట. ఇది కేవలం బెల్లానికి సంబంధించింది అనమాట. కాబట్టి బెల్లంతో ఈ పరిహారం అనేది తప్పకుండా ఆచరించండి. అమావాస్య తిథి రోజు శుక్రవారము అంతలో చాలా అద్భుతమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ అమావాస్య తిథి రోజున ఏంటంటే కనుకనండి, కొంతమంది బాగా చదువుకుంటారు, అయినప్పటికీ కూడా వారికి ఉద్యోగాలు ఉండవు. ఏదో చిన్న ఉద్యోగం వస్తే అందులో ప్రమోషన్ రావాలని కోరుకుంటారు. వివాహం జరగదు. వివాహంలో ఆటంకాలు, అడ్డంకులు వచ్చి తీవ్రంగా వారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అసలు వివాహం ఎందుకు జరగటం లేదో కూడా వారికి తెలియక బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ రోజు ముఖ్యంగా ఈ అమావాస్య తిథి రోజు తలస్నానం ఆచరించిన తర్వాత బెల్లంతో కొన్ని పదార్థాలను కలిపేసి ఏంటంటే కనుక ఆవుకు తినిపించాలి. ఆవుకు బెల్లంతో కలిపిన ఆహారం ఈ రోజు అంటే ముఖ్యంగా ఈ అమావాస్య తిథి రోజు కనుక తినిపిస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతుంది. శాస్త్రాల్లో ఏంటంటే కనుక అమావాస్య శుక్రవారం కలిసి వస్తే శుక్ర అమావాస్య అంటారు. మౌని అమావాస్య, చొల్లంగి అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య, చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన అమావాస్య. కాబట్టి ఈ రోజున మీకు ఉండే ఇబ్బందిని తొలగించుకోవాలన్నా, వివాహ ప్రాప్తితో పాటు ఉద్యోగ ప్రాప్తి కలగాలన్నా సరే, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే జీవితంలో ఏదైనా కష్టం ఉంటే దాని నుంచి మీరు బయటపడాలన్నా సరే ఖచ్చితంగా ఆవుకు ఈ వస్తువులని పెట్టాలని చెప్పడం జరుగుతుందన్నమాట. కోరుకున్న వరుడు రావటానికి, చక్కటి సంతాన సౌభాగ్యం కలగటానికి, దానికి తోడు ఏంటంటే ఇబ్బందులు తొలగిపోవటానికి, అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడటానికి కూడా ఆవుకు బెల్లంతో కూడిన ఆహారాన్ని ఖచ్చితంగా పెట్టాలి. జీవితంలో చాలా కష్టాలు అంటే పడి అలసిపోయి ఉంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఈరోజు ఆవుని తాకి ఆవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఖచ్చితంగా 3 దేవతల అనుగ్రహం కలుగుతుంది. 33 కోట్ల దేవతల స్వరూపమైన ఆవును ఈ రోజు కనుక పూజించుకున్నట్టయితే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతుందన్నమాట. శాస్త్రాల్లో బెస్ట్ పరిహారంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఆచరించండి. ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి. జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి. బెల్లంతో కూడిన ఆహారాన్ని ఆవుకు పెడితే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మన జీవితంలో ఉండే కోరికలన్నీ కూడా తీరిపోతాయి. కోరికలు తీరటమే కాదు, ఖచ్చితంగా ఏదైతే మనం కోరుకుంటున్నామో ఈ రోజు ముఖ్యంగా ఈ శుక్ర అమావాస్య తిథి, అలాగే ఏంటంటే శుక్రవారం కలిసి వచ్చింది కదండి. అమావాస్య చాలా శక్తివంతమైనది అనమాట. 3 దేవతల యొక్క అనుగ్రహం మీకు కలగాలన్నా, 3 దేవతల ఆశీర్వాదం మీపై ఉండాలన్నా సరేనండి, ఖచ్చితంగా ఆచరించండి. ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం పొందండి. జీవితంలో ఉండే కష్టాలన్నిటిని కూడా తొలగించుకోండి. చాలా అద్భుతమైన పరిహారం చాలా చక్కగా సిద్ధిస్తుందన్నమాట. ఆవుకు మనం నీటిని పెట్టినా ఈరోజు ఆవు మనని ఆశీర్వదిస్తుంది. 3 దేవతల ఆశీర్వాదం మనకు లభిస్తుంది. ఆవుకు బెల్లంతో కూడిన ఆహారం పెడితే దేవుళ్లకు మన చేతులతో నైవేద్యం పెట్టినట్టే, అంటే మనం కలిపి తినిపించినట్టే అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఈ విధి విధానాలను ఆచరించండి.
బెల్లంతో బొబ్బర్లను ఉడకబెట్టి పెట్టవచ్చు. బెల్లం అలాగే బియ్యపిండిని కలిపి కూడా ఉండలాగా చేసి పెట్టవచ్చు. అలానే కాకుండా బెల్లము ఉలవల్ని కూడా నానబెట్టేసి చక్కగా ఉడకబెట్టి పెట్టవచ్చు. ఇలా బెల్లంతో కూడిన ఆహారం ఏది పెట్టినా మనకు చక్కటి ఫలితం వస్తుంది. మన జీవితం మారిపోతుంది. మనం కోరుకున్నది జరుగుతుంది. ఏదైతే కోరుకుంటున్నాం, ఏదైతే మనం అనుకుంటున్నామో అది జరగటానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రాలు పండితులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆచరించేసి మంచి శుభ ఫలితం పొందండి. జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. అస్సలు కూడా ఈ అమావాస్యను వదులుకోకుండా ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలను ఆచరించుకోండి. అలా ఆచరించుకోవటం వల్ల చాలా వరకు కూడా మీకు మంచి జరుగుతుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి, మీకు ఉండే చెడంతా కూడా వెళ్ళిపోతుంది. ఆవును పూజించిన వారికి, ఆవుకు నమస్కారం చేసిన వారికి, ఆవుకు నీటిని పెట్టిన వారికి, ఆవుకు ఆహారం పెట్టిన వారు ఖచ్చితంగా ఈరోజు వాళ్ళ కోరికలను తీర్చుకోగలుగుతారు తారని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆచరించండి. ఈ పరిహారాలన్నీ కూడా బెల్లానికి సంబంధించినవి. వీటిని ఎవరైతే నమ్మకంతో చేస్తారో వారికంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. చాలా అద్భుతమైన ఫలితం వచ్చి వారి జీవితం మారిపోవటానికి అవకాశం ఉంటుందని కూడా శాస్త్రవచనం. కావున ప్రయత్నించండి, ఫలితం పొందండి. జీవితంలో ఉండే కష్టాలను, బాధలను, సమస్యలను తీర్చుకోండి. చాలా వరకు కూడా మీకు మంచి జరుగుతుందండి.